భారత్ ఈ కామర్స్పై అమెరికా కన్నుపడ్డదన్నమాట. ఇప్పుడు అమెజాన్ వాల్మార్ట్పై ఆంక్షలు తొలగించాలని అమెరికా ఒత్తిడి చేస్తుంది. అందుకని భారత్ ఈ కామర్స్పై అమెరికా ఎందుకు కనిపెట్టిందంటే రిలయన్స్ రిటైల్, డిమార్ట్లకు కూడా ఇలా దీనివల్ల ముప్పు ఉందన్నమాట. దాదాపుగా $12,500 కోట్ల, అంటే సుమారుగా 10,65,000 కోట్ల రూపాయలు సారిన దేశీయ ఈ కామర్స్ పైన అమెరికా కన్నేసిందనమాట. తన అమెజాన్, వాల్మార్ట్ కంపెనీలకు భారత్లో ఈ కామర్స్ మార్కెట్లో తలుపులు బార్లా తెరవాలని అమెరికా ఒత్తిడి చేస్తుంది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశం ప్రస్తుతం జేడీ వాన్స్ ఈ విషయాన్ని కూడా గట్టిగా చెప్పారన్నమాట. జావసన్ గ్రీర్ కూడా ఈ విషయాన్ని పట్టుదలతో ఉన్నారన్నమాట. అమెరికా ఉత్పత్తి భారత సుంకాలు తగ్గించడంతో పాటు వివక్షాపూరితమైన ఆంక్షలు తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దేశీయ ఈ కామర్స్ మార్కెట్ సర్వేగా విస్తృతం అనమాట. క్విక్ కామర్స్ కంపెనీలు అయితే దేశంలో దాదాపుగా 100 ప్రధాన నగరాలు చొచ్చుకుపోయాయన్నమాట. ఈ మార్కెట్ ప్రస్తుతం అమెరికా రిటైల్ దిగ్గజ వాల్మార్ట్, భారత్ అనుబంధ సంస్థ ఫ్లిప్కార్ట్ది హవా అనమాట. వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ది హవా. మరో అమెరికా రిటైల్ కంపెనీ అమెజాన్ కూడా ఈ రంగంలో నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ ఈ కామర్స్ సంస్థలు ఇతర సంస్థలు వస్తు సేవల మార్కెట్ వేదికగా మాత్రమే పనిచేస్తున్నాయి. అవి నేరుగా వస్తువులను తయారు చేసి స్టోర్ చేసి తమ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు. వివక్షాపూరితమైన ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికా ప్రస్తుతం మోదీ సర్కారుపై ఒత్తిడి చేస్తుందన్నమాట. కిరాణాలకు ఉరితాడు. ఈ విషయంలో ప్రభుత్వం అమెరికా ఒత్తిడి తగ్గిపోతే దేశంలోని కిరాణా దుకాణాలకు అది ఉరితాడుగా మారుతుందని అఖిల భారత వ్యాపార సంస్థ హెచ్చరిస్తున్నమాట. ఈ కాల సంస్థలు అడ్డగోలుగా ధరలు, డిస్కౌంట్ తట్టుకోలేక గత 2-3 ఏళ్లలోనే దాదాపుగా 10 లక్షల కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. లక్షలాది ఉపాధి కోల్పోయి పడ్డారని అమెరికా కంపెనీల వల్ల అంటే అమెరికా ఈ కామర్స్ దిగ్గజాలు సమాన అవకాశం కల్పించడం అంటే రిలయన్స్ రిటైల్, డిమార్ట్ వంటి సంస్థలకు ముప్పేనని చెప్తున్నారు అనమాట. అందుకనే ఈ కామర్స్ భారతదేశంలో దాదాపు 11 లక్షల కోట్లు ఉంది. అందుకనే ఈ వాల్మార్ట్, అమెజాన్ కంపెనీలు డైరెక్ట్గా పెరగాలని చూస్తున్నారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.